జగనన్న కాలనీల ద్వారా ప్రతి పేదవానికి సొంతింటి కల నెరవేరుతుందని వైసీపీ ప్రభుత్వం డప్పులు కొడుతోంది. కానీ పేదల స్థలాలు లాక్కొని పెద్దలకిచ్చి పేదలను మాత్రం రోడ్డును పడేస్తోంది. ఇందుకు పీలేరు నియోజకవర్గంలోని చింతపర్తి గ్రామానికి చెందిన శోభారాణి నిదర్శనం. చింతపర్తి గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఈమె పేరు శోభారాణి. ఈమెకు దివ్య, స్రవంతి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. తనకున్న ఇంటి స్థలాన్ని వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం తీసుకుని మరో చోట ఇంటి స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలంలో గత 15 సంవత్సరాలుగా గుడిసె వేసుకుని కాపురం ఉంటోంది. ఇటీవల ఇల్లు కట్టుకుందామని ₹1,00,000 అప్పు చేసి ఆ స్థలంలో పునాదులు వేసుకుంది. ఇది ఓర్వలేని వైసీపీ నాయకులు ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు పథకం వేశారు. ఈ స్థలం మాదంటూ జేసీబీ తీసుకొచ్చి పునాదులు తొలగించారు వైసీపీ నాయకులు. కనీసం గుడిసెలో ఉన్న బియ్యం, నగదు తెచ్చుకుంటానని ప్రాధాయపడ్డా అవకాశాన్ని ఇవ్వలేదు. వారం రోజుల పాటు అక్కడే ఎర్రటి ఎండలో ఉంటూ తమ స్థలాన్ని తమకిచ్చి న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగింది. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. నా పేరు వి శోభారాణి. ఆడ ఇందిరమ్మ కాలనీలో నాకు ఫ్లాట్ ఇచ్చినారు. నా ట్యాంకీ కాడ ఆడే గుడిసేసుకుంటా ఉన్నామన్నా. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చేసి వద్దమ్మా, నీకు వేరే చోట ఇస్తాము, కాలనీ సెలక్షన్ అయింది, నీకు వేరే ప్లేస్ ఇస్తాము, నీళ్లు అందరికి అవసరము, ఎవరు వద్దంటే నీళ్లు ఎట్లా మీకు అని చెప్పేసి అంటే సరేనన్నా అంటే ఆడ 2 ఫ్లాట్లు ఇచ్చినారన్న, 1కి 2 ఇచ్చినారన్నా. ఆడికి పోయి బేస్ మట్టం వేసుకొని గుడి చేసుకొని ఉన్నానన్నా. ఉన్న తర్వాత ఈ మొన్న జనవరిలో వీళ్ళకి పట్టాలు వచ్చినాయి అంటన్నా, జగన్న పట్టాలు. ఆ పట్టాలు తీసుకొచ్చి నాకు చూపించినారన్నా. నీకెట్లా ఇస్తారు, నా ఇల్లు నీకెట్లా ఇస్తారని నేను అన్ని చోట్లకి పోయాను. కలెక్టర్ కాడికి పోయినా, ఎంఆర్ఓ కాడికి పోయినా, ఎమ్మెల్యే కాడికి పోయినా, ఏడ నా పని జరగలేదన్నా. మీరు తెలుగుదేశం ఆ పక్కోళ్ళు అని చెప్పి ఆడికి పోయినా నాకు ఇదే చేసినారన్నా. తెలుగుదేశం పక్కోళ్ళు అంటన్నా, మేము తెలుగుదేశం పక్కోళ్ళు మీరు అని మా డైరెక్టర్ మా ఊరోళ్ళే చెప్పినారన్న. చింతల రామచంద్రారెడ్డికి జేసీపీ తీసుకొని వచ్చి చూసేసినారు. కాళ్ళ మీద పడ్డాన్న, బంగారన్నా తెచ్చుకుంటా, బియ్యమన్నా పక్కన పెట్టుకుంటా అని బిడ్డలను వేసుకొని ఏడిచి మొర పెట్టుకున్నా కూడా నా మొర ఎవరు ఆలకిచ్చిన ఒక్క నాలు రాలేదన్న. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ ఆమెకు అండగా నిలిచింది. రోడ్డు పక్కన ఓ స్థలాన్ని కేటాయించి అక్కడే ఉండే ఏర్పాటు చేశాడు ఆ గ్రామ సర్పంచ్. ఇప్పుడు ఆ స్థలంలోనే చిన్నపాటి హోటల్ నడుపుకుంటూ తన బిడ్డలతో సహా అక్కడే తలదాచుకుంటోంది శోభారాణి. ఇంతకీ ఆమెను వైసీపీ నేతలు ఎందుకు రోడ్డును పడేశారంటే ఆమె తెలుగుదేశం పార్టీకి చెందిన వారట. ఒక్క శోభారాణిదే కాదు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరిదైనా ఇదే పరిస్థితి. ఇల్లు ఇచ్చినారు సార్, పునాది వేసినాము, మొదలు వేసినాము. ఏం సార్ బిల్లు పడేదంటే మీ టీడీపీ మీకు బిల్లు పడేవు అని చెప్పినా సార్. బిల్లు వచ్చింది సార్, మాకు వచ్చి మా తా గున్నాది వేస్తే వచ్చి మా గున్నాది పీకేసి కొలుగొట్టేసి మైంటానికి మాకు కొట్టి తిట్టి నీళ్లు బాంబేసి లేపేస్తాము, మీకు చంపేస్తాము, మీరు పెట్టి ఉందని చెప్పి మాకు బెదిరించినారు. వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు బెదిరిస్తున్నారు సార్. మా అత్తకి నాకు 6 మంది ఆడబిడ్డలు, మగబిడ్డలు 2. మాకు తినేదానికి తీయం కూడా లేదు. ఎట్లా ఒకటి మా బతుకుతా ఉంటే వచ్చి మా రక్తం తాగేస్తున్నారు, మా వచ్చి కొడతా ఉన్నారు, సతాయిస్తున్నారు. ఏం చేయాలా వైఎస్ఆర్ వాళ్ళకి? మాకే ఇల్లు ఇవ్వాలా, మా నాన్న చేయండి, మాకు ఇల్లు ఇవ్వాలా, మాకు తినేదానికి కూడా గట్టి కూడా ఏం లేకపోతే మా లొకేషన్ అయితే ఉన్నాము, మేము మా లొకేషన్ చూస్తున్నాడు. మాకి మా అత్తకి న్యాయం చేసి మాకు ఇల్లు ఇవ్వండి. యువగళం పాదయాత్రలో భాగంగా చింతపర్తికి వచ్చిన లోకేష్ ని కలిసి వైసీపీ నాయకుల అరాచకాలను ఆయన దృష్టికి తీసుకువచ్చింది శోభారాణి. తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని లోకేష్ హామీనిచ్చారు. ఇలాంటి పేదవారిపై కూడా ప్రతాపం చూపే వైసీపీ ప్రభుత్వం ఇక ప్రజలను ఏం ఆదుకుంటుందో ఆలోచించాలి మరి.